మన పక్కవాడి కోసం మనం పట్టించుకుంటే రేపు పొద్దున మన వాళ్ళు పట్టించుకుంటారు. ఈరోజు నాకు రక్తదానం ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి, నాకేం అవసరం లేదు, బాగుంది, మరి నీకు అవసరం పడినప్పుడు ఎవరిస్తారు? కాబట్టి మనం మన సొసైటీని మన సమాజాన్ని మర్చిపోకూడదు. మీకు అందరికీ తెలిసింది ఏంటంటే రక్తదానం గర్భిణీ స్త్రీలకి, యాక్సిడెంట్ పాలైన వాళ్ళకి, సర్జరీ పేషెంట్స్కి మాత్రమే. కానీ ఒక తరగతి పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళే తలసీమియా చిన్నారు. వాళ్ళు పుట్టుకతోనే అంటే జన్యులోపంతో, హిమోగ్లోబిన్లో జన్యులోపంతో పుడుతున్న చిన్నారు. వీళ్ళకి రక్తం అనేది వాళ్ళ శరీరంలో తయారవ్వదు. పుట్టిన 6 నెలల నుంచి 18 నెలల్లో నుంచి వాళ్ళకి ప్రతి 3 వారాలకు రక్తం ఎక్కించాలి. అటువంటి పిల్లలకి 3 వారాలకు ఒకసారి చొప్పున రక్తం ఎక్కించాలి. అటువంటి పిల్లలు మన ఆంధ్ర రాష్ట్రంలో 2000 మంది దాకా ఉంటారు. వాళ్ళకి విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో 200 నుంచి 300 మంది ఉన్నారు. ఇటువంటి చిన్నారులు ఎంతమంది వచ్చినా రెడ్ క్రాస్ లేదనకుండా కాదనకుండా రక్తం ఇస్తుంది. దీనికి మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉంటున్నాయి. కాబట్టి వీఆర్ ఏబుల్ టు సర్వ్ దోస్ తలసీమియా చిల్డ్రన్. వాళ్ళకి రక్తం ఇవ్వకపోతే వాళ్ళ బాధ ఒక ముక్కలో చెప్పాలంటే, ఒక అడుగు అమ్మఒడిలో, ఒక అడుగు మృత్యు ఒడికి వడివడిగా సాగుతూ నిత్యం జీవన్ మరణ సమస్యతో మిట్టాడుతూ మృత్యు కరవాలానికి పడే మృత్యు శయ్యకు చేరువవుతున్న చిన్నారులు ఈ తలసీమియా. అందుకోసమే ప్రతి ఒక్కళ్ళు మీరు ఎవరికైనా రక్తదానం చేయాలంటే ఈ చిన్నారులని దృష్టిలో పెట్టుకోండి. అలాగే రెడ్ క్రాస్ ఈ చిన్నారులకి అడిగిందే తడవుగా ఇస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా రక్తదానం చేయాలంటే రెడ్ క్రాస్కి చేస్తే రెడ్ క్రాస్ యథాతథంగా మీ సహాయాన్ని ఈ చిన్నారులకు అందించి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుతుంది. ఇప్పుడు సమ్మర్ అంటే వేసవి కాలం కాబట్టి కాలేజీ సెలవు. ఆ పిల్లలకి రక్తం దొరక్క చాలా మంది బాధపడుతున్నారు. అటువంటి పిల్లలకి నేను హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మీ మేనేజ్మెంట్ వాళ్ళు మాకు సహృదయంతో ఈ అవకాశాన్ని ఇచ్చారు. అందువల్ల నేనేంటంటే మీ అందరినీ సవినయంగా కోరేది ఏంటంటే ఈ రక్తదానం ఏదో క్యాజువల్గా చేసేది కాదు, ఇది పర్పస్ఫుల్గా చేసేది. ఎందుకంటే ఈ పిల్లలకి అవసరం. మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా వేరే అంటే డబ్బున్న వాళ్ళకి కావాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఏదో విధంగా సంపాదించుకున్నారు. ఈ పిల్లలంతా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, వీళ్ళ జీవితకాలం కేవలం 20 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే. ఈ 30 సంవత్సరాలు కూడా ప్రతి 3 వారాలకు రక్తం ఇస్తే వాడు కొంత ప్రశాంతంగా ఉంటాడే. అంతేగాని మీరు రక్తం ఇచ్చినా అతని జీవితాన్ని పొడిగించలేము, రక్తం ఇచ్చి అతని రోగాన్ని మనం మటుమాయం చేయలేము. కాబట్టి ఆ బతికినన్నాళ్ళు కాస్త ప్రశాంతంగా బతకడానికి మనం చేయూతనివ్వాలనే ఉద్దేశంతో నేను హెల్ప్ చేస్తున్నాను. ఈ 21 సంవత్సరాల మట్టి నేను ఎందరో తలసీమియా చిన్నారులకి అడిగిందే తడుగా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఏం మాట మంది లేకుండా వేరే వాడు డబ్బు ఇచ్చేవాడు ఇచ్చినా కూడా ముందు వాళ్ళకి ఇచ్చి తర్వాతనే మిగతా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళని ఆదుకునే వాళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండే బ్లడ్ బ్యాంక్స్ మీకు తెలిసిందే ఈ రోజంతా డబ్బుతోటే ముడిపడి ఉంది. ఇటువంటి వాళ్ళ దగ్గర డబ్బు లేదు, మందులు కొనుక్కోవడానికి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు పూర్ పీపుల్, దే ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఇల్లిటరేట్స్. ఇంకేముంది, ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఈ జబ్బు గురించిన అవగాహన లేదు. అదే విలేజెస్లో అయితే ఏంటంటే వ్యాక్స్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి ఏంటంటే ఆయాసం అవన్నీ ఉంటే వాడు ఆయాసానికి ఏదో మంది ఇస్తాడు. కానీ అక్కడ జరగవలసింది ఏంటంటే రక్తం ఎక్కించాలి. సో రక్తం ఎక్కిస్తేనే వాళ్ళు బతుకుతారు, లేకపోతే బతుకుతారు. కాబట్టి మనకు ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో మరొకరికి ప్రాణం పోసే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనలో ఎంతమంది వినియోగించుకున్నాం? ఏ దానమైన విద్య, విజ్ఞానం డబ్బుతో ముడిపడి ఉన్నాయి, కానీ రక్తదానం మీ మంచి మనసుతో పడిపోతుంది. కాబట్టి ఈ రక్తదాన మహాయజ్ఞంలో పాల్గొని మీరంతా ఈ తలసీమియా చిన్నారులను ఆదుకోవాలనే నా మనవి సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.